రైట్. మయూర్ ఉన్నారండి యుఎస్ నుంచి మీతో మాట్లాడడానికి. మయూర్ గారు. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. రఘునాథ్ గారు ఉన్నారు. ఏంటంటే మీరు నేను రాలేదు, అందుకనే మేము ఫోన్ చేయలేదు. ఓకే, బీజేపీ నేత రఘునాథ్ బాబు గారు ఉన్నారు. We know, oh, no, we know. I can see that. But yesterday you were absent, but today you are present. It's a very good. You are adapted to this Varadhi program, but you know you are absent yesterday. Okay, fine. It's very good. You are back. Raghunath garu, namaskaram sir. నమస్కారం మయూర్ గారు, చెప్పండి. ఏంటండి అసలు బీజేపీ అంటున్నారు, కానీ ఇంత ఇంత నేషనల్ పార్టీ మొత్తం అన్ని అయ్యుండి మీరు కనీసం 175 ప్లేసెస్ లో కూడా మీరు పోటీ చేయకపోవడం అనేది చాలా మీరు అవమానకరం కింద ఫీల్ అవ్వట్లేదా? కనీసం అసలు ఏంటి సార్, అసలు నాకు అర్థం కావట్లేదండి. మీరంత సీనియర్ పొలిటీషియన్, మీరు ఇలా ఎదురుగుండా కూర్చున్నారు. అసలు ఈవెన్ అక్కడ చూస్తేనేమో మోడీ గారు అంటున్నారు, మాట్లాడితే మోడీ, మాట్లాడితే ఆయన, ఎందుకంటే ఆయన ఈజ్ ప్రైమ్ మినిస్టర్ సార్ మొత్తం అంతాను. కానీ కనీసం మీరంత నేషనల్ పార్టీస్, సో మెనీ స్టేట్స్ యూ ఆల్రెడీ అక్వైర్డ్ everything, but you know I am unable to understand why you guys are not able to compete in 175 places in a small place of Andhra Pradesh. Plus ఇంకోటండి, మీరు ఏదో చేసేవాడున్నారు. నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్ ఏం చేశారండి? నిజంగా చెప్పండి, నిజంగానూ మీరు చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ కి అసలు ఏమి చేశారు? ప్లస్ ఇంకోటి సార్, ఇంకోటండి, ఇప్పుడు పొత్తులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఎందుకు సార్ 12 చోట్ల పోటీ చేస్తాం, లేదా 50 చోట్ల పోటీ చేస్తాం, లేదా అసలు మొత్తం ఈ తలకమాసిని మొత్తం అన్ని కూడా ఎవరో పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ఆయన హ్యాపీగా యాక్ట్ చేసుకోవడం మానేసి ఆయన వచ్చి ఇక్కడికి చక్కగా ఆయన ఎన్నో ఆయన తీర చూస్తేనేమో మొన్నేమో ఇప్పుడు 24 ఎన్నో అంటున్నారు ఆయన, మీరేమో మరి ఎన్నో ఇప్పుడు కూడా మీకు అసలు మీ ఎజెండే మాకు తెలియదు అసలు. ప్లస్ తర్వాత ఏమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన ఎన్నో స్థానాలు అంటున్నారు. ఏం సార్ ఇది అంతా అసలు? డూ యూ థింక్ ఇట్స్ నాట్ లైక్ ఎ మ్యాథ్? రైట్. ఓకే మయూర్ గారు, మేము 175 స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయటానికి కావాల్సినటువంటి ప్రిపరేషను మేము చేసుకుంటున్నాం. దానిలో 125 పార్లమెంటులో, అంటే మాకు జిల్లాలు కూడా అయ్యాయి, 25 జిల్లాలు కార్యాలయాలు, ఎన్నికల కార్యాలయాలు, రెగ్యులర్ కార్యాలయాలు కాదు, ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజాపూర్ అని ఈ రకరకాల కార్యక్రమాలు నిరంతరం పబ్లిక్లో ఉంటున్నాం. కాబట్టి మేము 175కి పోటీ చేయలేని స్థితిలో లేవు. కానీ పొత్తు అనేది వీళ్ళిద్దరూ, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెళ్ళి మా అధిష్టానంతో వాళ్ళు, ఆయన 2 సార్లు ఈయన 2 సార్లు మాట్లాడారు. మాట్లాడిన మీద మా అధిష్టానం దాని మీద, అదే ఇందాక చెప్పాను, మీరు వినే ఉంటారు, నిర్ణయం ఏదో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు చంద్రబాబు చేసిన నిర్ణయానికి ఓ జిల్లా ప్రెసిడెంట్ కట్టుబడి ఉండాల్సిందే కదా. అదేవిధంగా మా జాతీయ స్థాయిలో మా అధ్యక్షుడు చేసిన నిర్ణయానికి మా రాష్ట్ర స్థాయిలో మేము కట్టుబడి ఉంటాం. అది పొత్తు అంటే ఆ పొత్తు రకంగా పోతుంది, కాదు అన్నిటికీ పోటీ అంటే సిద్ధం. కాబట్టి వీఆర్ ప్రిపేర్డ్ బోత్ వేస్. లేకపోతే ఆంధ్రాకి ఏం చేశారు అని మీరు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పమంటే చాలా టైం పడుతుంది, అయినా బ్రీఫ్గా చెబుతాను. ఇన్నాళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, తెలుగుదేశం, వీళ్ళే పరిపాలించారు. బీజేపీ ఎప్పుడు పరిపాలించాల. కానీ ఆంధ్ర ఇంత ఒకప్పుడు ధనిక రాష్ట్రం, ఇప్పుడు ఇంత పేద రాష్ట్రం అయిపోవటానికి ఫస్ట్ బాధ్యత వాళ్ళది. వాళ్ళు సమాధానం చెప్పాలి. దాన్ని ఎందుకు బెద్దాన్ని చేసి ఇవాళ మేమేం చేయలేదు అంటే, ఇవాళ ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఇవాళే ఎయిమ్స్ ఓపెనింగ్ కూడా జరిగింది, ఎన్నో రైల్వే లైన్లు, రోడ్లు, ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి. ఆంధ్రాకి ప్రత్యేకంగా చేసినాయి, మిగిలిన రాష్ట్రాల కంటే అదనంగా చేసినవి ఉన్నాయి.
కాబట్టి ఆడు చేసిన నష్టాన్ని మేము సరిచేస్తున్నాం.